వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు సమావేశమయ్యారు. భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా వారితో చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్ షెల్లింగ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను రక్షణ మంత్రి సమీక్షిస్తున్నారు. LOC అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ప్రయోగించిన 50కి పైగా డ్రోన్లను భారత్ కూల్చేసినట్లు సమాచారం. సాంబా, ఉదంపూర్, జమ్మూ నగ్రోటా, అఖ్నూర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను ప్రయోగించగా వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని కూల్చివేసింది. పాకిస్తాన్ లో 7 కీలక ప్రాంతాలపై ఈ రోజు తెల్లవారుజామున దాడులకు దిగింది భారత్. కరాచీ, ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్లపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇందులో కరాచీ టార్గెట్ గా ప్రత్యేక వ్యూహంతో దాడులు చేసింది. మన ఆర్మీ చేసిన అటాక్స్ కరాచీ ఓడరేవును తాకాయి. కరాచీని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉంది. పాకిస్తాన్ నేవీ ప్రధాన కార్యాలయం కరాచీలోనే ఉంది. పాకిస్తాన్ లో అత్యంత కీలకమైన సీపోర్ట్ కూడా ఇక్కడే ఉంది. అందుకే పాకిస్తాన్ కు గుండెకాయ లాంటి ప్రాంతాలను భారత్ టార్గెట్ చేసింది. ఇప్పుడే కాదు, 1971లోనూ కరాచీ టార్గెట్ గా దాడులు జరిగాయి. 1971 డిసెంబర్ 4న అత్యంత సాహసోపేతమైన దాడులకు దిగింది భారత్. దీన్ని ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు. అప్పట్లో INS నిపట్, INS నిర్గత్ క్షిపణి పడవలను ఉపయోగించి చమురు నిల్వలపై దాడులు చేసింది భారత్. ఈ క్రమంలోనే డిసెంబర్ 4న నేవీ డేగా జరుపుతుంది భారత్. 1971 తర్వాత కరాచీపై భారత్ మళ్లీ ఇప్పుడే దాడి చేసింది.